హాయ్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణ స్టేట్ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. సో దీనికి సంబంధించి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఈరోజు రిలీజ్ అయిందండి. సో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ సొసైటీ ఇన్ ఐసిపిఎస్ ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఎలిజిబుల్ పర్సన్స్ ఆఫ్ ఫాలోయింగ్ పోస్ట్. సో పొజిషన్ పర్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ సొసైటీ. ఓకే, పోస్టులు చూసినట్లయితే మనకి డేటా అనలిస్ట్ ఒక పోస్ట్ ఇచ్చాడు, అవుట్ రీచ్ వర్కర్ మేల్ ఆర్ ఫీమేల్ రెండు పోస్టులు ఇచ్చాడు, ఒకటి ఫీమేల్కి ఒకటి మేల్ కంట. సో నెక్స్ట్ అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇది రెండు పోస్టులు ఇచ్చాడు, ఒకటి డీసీపీయూకి ఒకటి సిడబ్ల్యూసీకి ఒకటి ఇచ్చారు. సో ఫర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ మోడ్ ఆఫ్ సెలెక్షన్ ద ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫర్ పొజిషన్స్ అనౌన్స్ లాగ్ ఆన్ టు www.dcw.tg.nic.in. So candidates desiring to apply can download the application form and send it to the completed application office of the district welfare officer, women, child, disabled and senior citizen, department, house number 8/3/222, Vengalrao Nagar, Yusufgooda Road, near Mathura Nagar metro station, district 5,38,000. సో ఈ డేట్ లోపల అంటే 20/10/2020 సాయంత్రం 5 లోపల వీళ్ళకి ఈ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది మీరు అప్లికేషన్ ఫిలప్ చేసేసి. సో అప్లికేషన్ అనేది ఈ వెబ్సైట్లో ఉందని చెప్పేసేసారు. ఇక్కడ చూడండి www.dcw.tg.nic. ఈ వెబ్సైట్లో నుంచి అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీ సర్టిఫికేట్లు పంపించాలి. ఓకే, అప్లికేషన్ అరైవింగ్ లేట్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. సో ఈ డేట్ లోపల తర్వాత మేము యాక్సెప్ట్ చేయం అప్లికేషన్లు అని చెప్పేసి ఇచ్చారనమాట. సో ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ఇంటిమేటెడ్. సో షార్ట్ లిస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే మీకు మెసేజ్ వస్తుందంట, వాళ్ళు మాత్రమే మీరు వెళ్ళాల్సి వస్తుంది ఇంటర్వ్యూకి. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ చూసినట్లయితే సో జాబ్ డిస్క్రిప్షన్, మీరు ఏం చేయాలి, వర్క్ ఏంటి అనేది ఇక్కడ చూడండి. సో ఇది ఎంత టోటల్గా కాంట్రాక్ట్ బేసిసేనండి, ఇది పర్మనెంట్ జాబ్స్ కాదు. ఓకే, సో డేటా అనలిస్ట్ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే ద డేటా అనలిస్ట్ షల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ అసైనింగ్ ద డీసీపీఓ ఇన్ ప్రిపేరింగ్ ఫార్మాట్ ఫర్ డేటా కలెక్షన్ అనాలిసిస్ ఆఫ్ డేటా కలెక్టెడ్. సో ఇది టోటల్ కాంట్రాక్ట్ బేసిస్ అండి. ఎలిజిబిలిటీ చూద్దాం. గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ స్ట్రీమ్ ప్రిఫరబుల్లీ ఇన్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, ప్యూర్ సైన్స్ అండ్ ఆర్ సోషల్ వర్క్ ఆర్ సోషియాలజీ. నెక్స్ట్ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ యూజ్ ఆఫ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్, ఇంటర్నెట్ వర్కింగ్ స్కిల్స్, సో ఎంఎస్ ఆఫీస్, అదేవిధంగా తెలుగు నాలెడ్జ్ ఉండాలి, అదేవిధంగా ఇంగ్లీష్ కూడా వచ్చి మాట్లాడే విధంగా ఉండాలి, తెలుగు ఇంగ్లీష్ కూడా కంపల్సరీ వచ్చి ఉండాలి. ఓకే, ఇక ఎక్స్పీరియన్స్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్. సో ఈ డేటా అనలిస్ట్గా ఎక్కడైనా 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ పోస్ట్కి అప్లై చేసుకోండి. శాలరీ చూసినట్లయితే 14,000 రూపాయలండి నెలకి. ఇక ఏజ్ విషయం చూసినట్లయితే మనకి 25 నుంచి 35 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్. సో ఆపరేటర్స్ షల్ సపోర్ట్ ద ప్రోగ్రామ్ మేనేజర్ ఇన్ P1 వర్క్ రిలేటెడ్ డేటా ఎంట్రీ అండ్ అదర్ అడ్మిన్ వర్క్. ఓకే, ఇది కూడా చూడండి షుడ్ హ్యావ్ ఏ బ్యాచిలర్ డిగ్రీ. సో పోస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ ఈ డిసిప్లిన్ విత్ పీజీడీసీఏ. సో ఇటు కంప్యూటర్లో పీజీడీసీఏ సర్టిఫికేట్ ఉండాలి, అదేవిధంగా నా ఇంటర్నెట్ స్కిల్స్ ఉండాలి, ఎంఎస్ ఆఫీస్ తెలిసి ఉండాలని చెప్పేసి ఇచ్చాడు. సో ఇది 10,000 జీతము, 25 నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అవుట్ రీచ్ వర్కర్స్, సో మేల్ ఆర్ ఫీమేల్. ద అవుట్ రీచ్ వర్కర్స్ షల్ అసిస్ట్ ద సోషల్ వర్కర్స్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ ఇన్ క్యారింగ్ అవుట్ దేర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఓకే, ఇది కూడా షుడ్ హ్యావ్ బ్యాచిలర్ డిగ్రీ ప్రిఫరబుల్ ఇన్ సోషల్ వర్క్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఈ కోర్స్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పారు. సో 3 years ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ వర్కింగ్ ఇన్ చైల్డ్ ప్రొటెక్షన్. సో ఇలాంటివి వర్క్ అనేది చేసి ఉండాలి. అదేవిధంగా 8,000 రూపాయలు జీతం ఇస్తామని చెప్పారు. 25 నుంచి 35 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ సిడబ్ల్యూసి డిపార్ట్మెంట్. సో ఆపరేటర్స్ షల్ సపోర్ట్ ద చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఇన్ వర్క్ అండ్ రిలేటెడ్ డేటా ఎంట్రీ అండ్ అదర్ అడ్మిన్ వర్క్. ఓకే, షుడ్ హ్యావ్ ఏ బ్యాచిలర్ డిగ్రీ. సో క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ పీజీడీసీఏ. ఓకేనండి, ఇది ఈ అవుట్ రీచ్ వర్కర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. సో ఇది 9,000 జీతం అండి, ఇది 25 నుంచి 35 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇక ఏజ్ లిమిట్ చూసినట్లయితే అప్లికెంట్స్ ఏజ్ మస్ట్ బి బిట్వీన్ 25 to 30 years యాజ్ ఆన్ 1/10/2020. సో 1/10/2020కి 25 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిలాక్సేషన్ అప్ టు 40 years. ద ఏజ్ రిలాక్స్ లిమిట్ ఫ్రమ్ 35 to 45 years to the staff who are already working DCPU units and child and staff in existing districts. So no TA, no DA will be
రీఇంబర్స్డ్ టు ద క్యాండిడేట్స్ అపియరింగ్ ఫర్ ద రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేదానికి కానీ లేకుంటే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది కదా, దాంట్లోకనే మేము ఎటువంటి ఖర్చులు భరించము, మీరే సొంత ఖర్చులతో పెట్టుకొని రావాలని చెప్పేసి ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, మీరు ఓపెన్ చేసుకొని చూసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి.